నందమూరి ఫ్యామిలీ అనగానే బట్టలు చించుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆ ఫ్యామిలీ అన్నా అందులోని హీరోలన్నా అంత అభిమానం వారికి. ఈ అభిమానాన్ని పార్టీతో పాటు సినిమాలకు చూపిస్తారు. అటు నందమూరి హీరోలు కూడా అభిమానులను గౌరవిస్తారు. అలాంటి హీరోల మధ్య అభిమానులు పెట్టిన ఫ్లెక్సీ చిచ్చు పెట్టిందంటే నమ్మాలా? ఒక్క ఫ్లెక్సీ వల్లే విభేదాలు బయటపడ్డాయంటే ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఎస్, తాజాగా పెద్దయిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ హుకుం జారీ చేయడం, వెంటనే వాటిని తొలగించడంపై ఇటు ఇద్దరు అభిమానులతో పాటు పార్టీలోనూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? బాబాయ్ అబ్బాయి మధ్య ఫ్లెక్సీలు కనిపిస్తే బగ్గుమనేంత విభేదాలున్నాయా? చూద్దాం. నందమూరి కుటుంబాన్ని చూస్తే చాలా మందికి ముచ్చటేస్తుంది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అందరూ ఒకే చోట కలుస్తారు. కానీ కొన్నేళ్లుగా ఈ కుటుంబంలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఎవరవునన్నా కాదన్నా ఇది నిజమని అందరికీ తెలుసు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ను ఆ కుటుంబం పక్కన పెట్టిందని కొందరు, కాదు జూనియరే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని కొందరంటారు. అంటే దాని అర్థం సఖ్యత లేదనే కదా. ఇక ఏడాది కాలంగా జూనియర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనే మాట తరచూ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్పీ వాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదు అనే కామెంట్స్ రావడం, అలాగే శత జయంతికి తారక్కు ఆహ్వానం ఇవ్వకపోవడం, అతని పుట్టినరోజే హైదరాబాద్లో పెద్దయిన ప్రోగ్రాం పెట్టడం, ఇవన్నీ ఒకెత్తైతే వీరి వెనుక వినిపించే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ఒకెత్తు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను హైలైట్ చేయడానికే తారక్ ను సైడ్ చేశాడు అనే విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేస్తుంటాయి. వాటికి కాస్త బలాన్నిచ్చేలా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ మినిమం కూడా స్పందించలేదు. అసలు తనకేం సంబంధం లేని వ్యవహారంలా చూస్తూ ఉండిపోయాడు. ఎన్నాళ్ల నుంచో తెలుగుదేశం పార్టీలో కొందరు ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీకి అనుకూలమనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు కాబట్టి ఆ మాటలు నిజమని మరోసారి చెప్పుకున్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు వీరి మధ్య అంతా సవ్యంగానే ఉందని ఎవరనుకుంటారు? అలా అనుకుంటారా? ఇక తాజాగా బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ను దూరం పెట్టాడు అనే సంఘటన జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించింది నందమూరి కుటుంబం. కాకపోతే తారక్, కళ్యాణ్ రామ్ కాస్త ముందుగా వెళ్లారు. అక్కడ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవన్నీ తారక్ పేరు మీద ఉండటం బాలకృష్ణకు నచ్చలేదు. అంతే, వెంటనే తీసేయమని హుకుం జారీ చేశాడు. బాలయ్య చెప్పాక ఇక తీసేయకుండా ఉంటారా? తీసేశారు. దీన్ని కూడా ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు ఎవరికి వారు సమర్థించుకుంటూ వ్యతిరేకించడం చేస్తున్నారు. మొత్తంగా నందమూరి కుటుంబం ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ను కూడా దూరం పెట్టింది అనేందుకు ఇది మరో ఉదాహరణగా విశ్లేషకులు చూస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో అటు ఎన్టీఆర్ కానీ ఇటు బాలయ్య కానీ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.